గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యాక్చువల్లీ నేను ఎగ్జామ్ అయిపోయింది కదా, ఈరోజైతే ఫ్రీగా అనుకొని లేట్గా లేచిన. యాక్చువల్లీ పాత సామాన్లు అయితే వచ్చాక దానికోసం ఇవన్నీ తీసి పెట్టారు, అన్నీ జమ చేస్తుండే. ఇది నా ప్రోటీన్ బాటిల్, అప్పుడు జిమ్కి పోతున్నాయి కదా ప్రోటీన్ బాటిల్. అరే ప్రోటీన్ బాటిల్ కూడా వాడేస్తారా మమ్మీ? జిమ్ పోతలేం గైస్ ఇప్పుడైతే కదా. ఈ సామాన్లు అన్నీ తీసుకోపోతారు, చెత్త సామాన్లు వచ్చారంట, సామాన్లు వచ్చారంట. దానికి అమ్మేసి పైసలన్నీ వస్తాయని తీసుకోపోతారు. అవైతే బుక్కులు అయితే అమ్మినాం ఆ కవర్లో. ఆ బుక్కులు వచ్చి 2.5 kgs ఉన్నాయంట. ఇవి చూడాలి ఇవి ఎన్ని కేజీలు ఉన్నాయా. కేజీ ప్లాస్టిక్ సామాన్లు కూడా కేజీ ఉన్నాయంట. చూడాలి ఎంత ఇస్తాడు. ఫైనల్ ఆడైతే 30 రూపాయలు ఇచ్చిండు. ఆ 30 రూపాయలు వచ్చి నాకైతే గల్లలో వేసుకుంటా. ఇంకేం చదువుతున్నా మా చెల్లెకి కూడా కావాలి, మా చెల్లెకి నాకు ఇద్దరు కలిపి ఉంటుంది. సో నేను ఏం చేద్దాం కదా, టిఫిన్ అయితే చేస్తారు, టిఫిన్ అయితే రెడీ అవుతుంది, టిఫిన్ అయితే చేద్దాం. ఇంకా ఫైనలీ టిఫిన్ అయితే వచ్చింది. దోశ ఇంకా చట్నీ వేసారు ఇంట్లో. యాక్చువల్లీ ఇంతసేపు అయితే నిద్రపోతుండే. ఇప్పుడైతే లేచిన, అన్నం అయితే రెడీ అయింది, అంటే మధ్యాహ్నం లంచ్ రెడీ అయింది. దీని తర్వాత స్కిమ్స్ ఉన్నాయి నాకు, బీజేఎంఐ స్కిమ్స్. సో బ్లాగ్ ఏం కూడా జరగలేదు ఇంతవరకు. పొద్దున్న చెప్పింది, దాని తర్వాత నిద్రపోయినా, ఘోరంగా నిద్రపోయినా. ఎందుకంటే నిన్న 5కి లేచిన కాబట్టి ఘోరంగా నిద్రపోయినా. యాక్చువల్లీ బ్లాగ్ అయిపోయింది 6కి చెప్పింటా, కానీ లేచింది 5 o'clockకి. ఇంకా బ్లాగ్ ఏమవుతుందో అవ్వదో తెలియట్లేదు. ఇప్పుడు అన్నం తినే తర్వాత స్కిమ్స్ ఉన్నాయి, స్కిమ్స్కి ఒక 10 నిమిషాలు బయటికి వెళ్ళాలి, దాని తర్వాత స్కిమ్స్కి వెళ్ళాలి. ఏంటి బ్లాగ్ ఇంత కూడా అవ్వలే. సో ట్రై చేద్దాం, అప్పటి వరకు ఏమైనా చేయడానికి ట్రై చేద్దాం. ఇంటి లంచ్ అయితే వచ్చింది. రైస్, దొండకాయ కర్రీ, పాపడాలు, ఇంకా వాటర్ ఇక్కడనే తెచ్చుకున్నా. ఈ రూమ్లో కూర్చొని ఇంకా కొంచెం అయితే స్కిమ్స్ అయితే చూద్దాము, అంటే రొటేషన్స్ ఎట్లా చేస్తారో అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా దాని తర్వాత స్కిమ్స్కి అయితే ప్రాక్టీస్కి అయితే వెళ్దాం. ఫైనల్ ప్రాక్టీస్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. స్నానం కూడా వెయిట్ పెట్టుకున్నా. టైం చూపించాడండి 5:40 అవుతుంది. ఇంకా నేను స్నానం చేసుకొని ఆఫీస్కి వెళ్ళే వాటికి టైం అయితే అయిపోతుంది. ఆ ఇంట్లో మమ్మీ ఏదో చూస్తుంది. యాక్చువల్లీ ఇంకోటి చూపిస్తాను అండి, ఇది చూడండి. మా ఇంట్లో చూసిరా, మా చెల్లి ఇట్లాంటి డిజైన్లన్నీ వేసి ఒక్క నిమిషం ఫోకస్ చేస్తుంది. అదో ఇది చూడండి. అరే ఫోకస్ అయిపో. ఇట్లాంటి డిజైన్లన్నీ వేసి పెడుతూ ఉంటుంది ఇంట్లో. అదండి ఇట్లాంటి డిజైన్లన్నీ. వీళ్ళని చూస్తే నాకు ఎంత మెంటల్ వస్తుందంటే, వీళ్ళని మనకు నచ్చడరబ్బా. బీటీఎస్ అవన్నీ వేసి పెడుతుంది మా చెల్లి ఏందో. ఇది చూడండి, ఇంట్లో చేసి పెట్టింది చూసినా. ఇవి నార్మల్ మేము షాప్లో కొనుక్కున్నాం, అంటే మమ్మీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు కొనివి ఇవి. అంటే మా మామ ఉన్నాడు కదా, ఆయన చనిపోయాడు, తను చేసి పెట్టింది ఇవంతా. అంటే తను ఉన్నప్పుడు తెచ్చింది, ఇప్పుడు వరకు కూడా ఉన్నాయి. ఇవి మా చెల్లె చేసింది. చలో గైస్, ఇంకా వెళ్ళిపోదాం. స్నానం వెళ్ళైతే ఇంకా అంతలోపల బ్లాగ్ ఏమవుతుంది, అంతలోపల బ్లాగ్ అంటే ఏం కాదనుకుంటా. ఐ థింక్ సో, చూద్దాం. ఫైనలీ స్నానం అయితే చేసుకొని రెడీ అయిపోయినా. ఇంకా పాలు కూడా అయితే వచ్చేసినాయి. పాలు తాగేసి ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరిపోదాం. ఫైనలీ ఆఫీస్కి అయితే బయలుదేరినా. చలో ఇంకా సీదా ఆఫీస్కి అయితే కలుగుతాం. ఫైనలీ ఆఫీస్కి అయితే వచ్చేసిన. యాక్చువల్లీ ఇంకోటి ఈరోజు చాలా బ్లాగ్ తక్కువ ఉంటుంది. నేను ఫుల్ రెస్ట్ తీసుకొని ఉండే, ప్లస్ నేను తొందరగా లేచిన. అది ఆబ్వియస్లీ నేను తొందరగా లేచిన కాబట్టి ఫుల్ అయితే రెస్ట్ తీసుకొని ఉండే. ఇంకోటి ఏంటంటే జూనానికి గ్రూమింగ్ చేపిద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఫుడ్లు అయిపోయింది కదా జుట్టుదానికి, గ్రూమింగ్ చేపిద్దాం అనుకుంటున్నా. ఇంకా దానికోసమని పెద్ద అయితే కాల్ చేసిండు. ఒకటి నెంబర్ ఉందంట, అంటే పెట్స్ వ్యాన్ ఉంటుంది కదా, ఆ వ్యాన్ ఇంటికాడికి వచ్చి వాళ్ళే గ్రూమింగ్ చేసిపోతారు. అట్లాంటిది అయితే ఒకరి దగ్గర అయితే నెంబర్ అయితే ఉందంట. ఇంకా వాళ్ళకైతే ఫోన్ చేసిండు. వాళ్ళైతే రేపు వస్తా అన్నారు. రేపు మార్నింగ్ 10:30 అట్లా ఆ టైంలో అయితే వస్తా అన్నారు. రేపైతే జూనానికి అయితే గ్రూమింగ్ కూడా చేపిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మేము ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాం. అది కూడా చాలా తొందరలో అంటే ఈ మంత్ లేకపోతే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్ అట్లా వెళ్దాం అనుకుంటున్నాం. చలో గైస్, అది మీకు తెలుసు, ముందు వ్లాగ్స్లో చెప్పింటా నేను, అది మీకు తెలుసు ఏంటో. చలో ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడైతే చెప్తాం. ఇంకేం చేసేకైతే ఏం లేదు, చాలా తక్కువ అయితే అయింది బ్లాగ్ ఇప్పటికే తెలుసు, కానీ ఏం చేయలేను. నేను బ్లాగ్ చాలా తక్కువైంది ఈరోజు. స్కిమ్స్ ఉండే, ప్లస్ మార్నింగ్ అంతా నిద్రపోయినాక సాయంత్రం గేమ్ టోర్నమెంట్ ఆడుతుండే. ఇంకా దానికోసమని ఏం చేయలేకపోయినా. ఫైనలీ ఇంటికి అయితే వచ్చి అన్నం చేసిన. ఈ రోజుకైతే బ్లాగ్ అయితే ఉంటాయి. ఈ బ్లాగ్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి. రేపు బ్లాగ్ మళ్ళీ వెళ్దాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ డే. బై గైస్.